హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. ఈరోజు మనం మంచి ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందామా? హెల్తీగా క్రంచీగా ఏదైనా తినాలనిపించింది అనుకోండి, ఇలా ఎగ్ బోండా చేసుకోండి, సూపర్ ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా అనమాట. సేమ్ బండి మీద చేసిన టేస్ట్తోనే క్రంచీగా టేస్టీగా హెల్తీగా చేసుకుందాము. ఎగ్ బోండా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే ఎగ్తో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టం. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకుంటున్నాను. దాంట్లో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. కొంచెం నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. చిటికెడు సోడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. టేస్ట్ సరి చూసుకోండి. కావాలనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. బ్యాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పక్కన పెట్టుకుందామా. ఇక్కడ నేను 4 ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను. ఎగ్ బాయిలర్ లేకుండా పర్ఫెక్ట్ ఎగ్స్ ఎలా ఉడికించుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు. ఈ ఎగ్ని బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్నప్పుడు ఎగ్కి బ్యాటర్ పట్టాలి. ఎగ్కి బ్యాటర్ మనకు కావాల్సిన మందంగా పట్టింది అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. లేదు పల్చగా ఉంది అనుకుంటే కొంచెం పిండి కలుపుకోండి. గట్టిగా అయిందంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. అంటే మనం పిండి కలిపేటప్పుడే కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని వేడి ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా, కల్తీ కానీ మినరల్ ఆయిల్స్ కానీ కలపకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసుకుని తయారు చేసిన గానుగ నూనె. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనం కోట్ చేసుకున్న ఈ ఎగ్గుని వేసుకోవాలి. ఇలా 3 కానీ 4 కానీ మనకు కావాల్సినవి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి. ఇలా అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకోవాలి. మనం కావాలి అనుకుంటే ఇలాగే తినచ్చు, కట్ చేసుకొని తినచ్చు. నేనైతే దీంట్లోకి మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో అటుకులు వేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకున్న అటుకులు. ఉప్మా అటుకులు ఉంటాయి కదా, వాటిని ఇదే ఆయిల్లో వేసుకుంటే ఇలా డీప్ ఫ్రై అవుతాయి. కొన్ని ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి కూడా డీప్ ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్. కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను, ఫ్రై చేసిన పల్లీలు. మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చండి. బూందీ కానీ, కారపూస కానీ, సన్నటి మురుకులు కానీ ఏవి కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. ఏదైనా వేసుకోవచ్చండి, మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మన కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్చర్ ప్రిపేర్ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బోండాలో ఫిల్ చేసుకుందాము. దీంట్లో 1 టీ స్పూన్ నిమ్మరసం పిండుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ని కట్ చేసుకున్న ఎగ్లో ఫిల్ చేసుకోవాలి. సూపర్ ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ అడిగారనుకోండి, ఇలా ఎగ్ బోండా ప్రిపేర్ చేసి ఇవ్వండి, సూపర్ ఉంటుంది. అంతే, ఎగ్ బోండా టేస్టీగా క్రంచీగా హెల్తీగా ప్రిపేర్ అయిపోయింది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా కల్తీ లేని హోల్సమ్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.